నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా దూరదర్శన్ యాదగిరి వీక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ముఖ్యాంశాలు చూద్దాం. దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు. వాడవాడన వెలస్తున్న గణనాథులు ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకుంటున్న ప్రజలు. దేశ ప్రజలకు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి. ఈసారి కూడా మండపాలకు ఉచిత విద్యుత్ కొనసాగిస్తున్నామన్న రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో నిన్న రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షం. లోతట్టు ప్రాంతాలు జలమయం. ఈ నెల 30 నుంచి శాసనసభ సమావేశాలు. ఉత్తర్వులు జారీ చేసిన అసెంబ్లీ కార్యదర్శి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్పై సమగ్ర చర్చ చేపట్టనున్న శాసనసభ మండలి. రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్. రేపు జాబితా విడుదల. 30వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ. సెప్టెంబర్ 2న ఫోటోలతో సహా తుది జాబితాను విడుదల చేస్తామన్న రాష్ట్ర ఎన్నికల సంఘం. విశాఖ వేదికగా ఉదయగిరి, హిమగిరి యుద్ధ నౌకలను జాతికి అంకితం చేసిన రాజ్నాథ్ సింగ్. స్వదేశీ యుద్ధ నౌక సామర్థ్యానికి ఈ నౌకలు ప్రతీకలని రక్షణ మంత్రి కితాబు. రాష్ట్రంలో యూరియా కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి జూపల్లి. రైతుల అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్. యూరియా కొరతకు కాంగ్రెస్ అసమర్థ పాలనే కారణమన్న ఎంపీ డీకే అరుణ. బంగాళాఖాతంలో అల్పపీడనం నేడు మరింత బలపడే అవకాశం. 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా వినాయక చవితి సందడి ప్రారంభమైంది. విఘ్నాలను తొలగించే వినాయకుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించేందుకు చిన్న పెద్ద అంతా ఉవ్విళ్ళూరుతున్నారు. ఉత్సవాలలో భాగంగా 11 రోజుల పాటు గణేశుడిని పూజించి కోలాహలంగా నిమజ్జనం నిర్వహిస్తారు. వివరాలు చూద్దాం. హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ప్రధానమైంది. నేటి నుంచి 9 రోజుల పాటు దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం భాద్రపద శుక్ల చవితి తిథి రోజు వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. కోరిన కోర్కెలు నెరవేర్చు స్వామి అని ఆ గణనాథుణ్ణి వేడుకొని వినాయక వ్రతాన్ని నిర్వహిస్తారు. అనేక మండపాల్లో కొలువుదీరిన గణపతిని దర్శిస్తారు. గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నియమనిష్టలతో పూజ చేయడం వల్ల ఆ గణనాథుడి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. పర్యావరణ హితమైన మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి పూజించడం అన్ని విధాలా ఎంతో శ్రేయస్కరమని పండితుల సూచన. వినాయక చవితి కేవలం ఒక ఆధ్యాత్మిక పండుగ మాత్రమే కాదు, సమాజానికి పర్యావరణానికి అవగాహనను కల్పించే ఒక గొప్ప సందర్భం. మట్టి వినాయకుడిని పూజించడం, సహజ పదార్థాలతో అలంకరించడం, పవిత్ర పత్రిని ఉపయోగించడం వంటివి ప్రకృతిని గౌరవించే సంకేతాలు. మన పూర్వీకులు చెప్పిన ప్రకృతి సంరక్షణే భగవత్ సేవ అనే సూత్రం ఈ పండుగ మరోసారి మనకు గుర్తు చేస్తుంది. స్కంద పురాణంలో వృక్షారోపణం కంటే గొప్పదానం లేదని ఉంది. ఒక చెట్టు నాటడం వల్ల యజ్ఞం చేసినంత పుణ్యం వస్తుందని పద్మపురాణం చెబుతుంది. ఈ బోధనలు పర్యావరణంలో వృక్షాలకున్న ప్రాధాన్యతను వివరిస్తాయి. గణపతి పూజలో ఉపయోగించే 21 రకాల పత్రి, వాటి ఔషధ గుణాలను వివరించడం పర్యావరణాన్ని, వృక్షాలను కాపాడాలనే సందేశాన్ని ఇస్తుంది. ఈ పత్రులు మన ఆరోగ్యానికే కాదు, పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి. కృత్రిమ అలంకరణల కంటే సహజ పదార్థాలను వాడడం శ్రేయస్కరమని ఆధ్యాత్మికవేత్తలు సూచిస్తున్నారు. మట్టి వినాయకుడిని పూజించడం వెనక బలమైన శాస్త్రీయ కారణం ఉంది. పూజ పూర్తయ్యాక మట్టి విగ్రహం నీటిలో కలిసి మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది. ఇది ప్రకృతిలోని సహజ చక్రాన్ని సూచిస్తుంది. కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలు నీటిలో కరగకుండా నదులను కలుషితం చేస్తాయి. ఈ రసాయనాలు నీటిలో ఉండే జీవులకు, చేపలకు తీవ్రమైన హాని కలిగిస్తాయి. సమిష్టిగా పనిచేయాలనే సందేశం కూడా వినాయక చవితి మనకు అందిస్తుంది.
బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్రోద్యమంలో ప్రజలందరిలో జాతీయ స్ఫూర్తిని రగిలించడంలో వినాయక చవితి ఉత్సవాలు కీలక పాత్ర పోషించాయి. వినాయకుడిని గణనాయకుడు అని కూడా పిలుస్తారు. గణాల నాయకుడు అంటే సమూహాల నాయకుడు. ఆయన పండుగ మనందరినీ ఒక చోట కలిపి పర్యావరణాన్ని కాపాడడంలో సమిష్టిగా పనిచేయమని సూచిస్తుంది. మహాభారతంలో చెప్పినట్లుగా అహింస పరమోధర్మ, వృక్షాలు జలాలు జంతువులను హింసించకుండా కాపాడడమే నిజమైన అహింస. వినాయక చవితి పండుగ భక్తితో పాటు పర్యావరణ పరిరక్షణకు మనం తీసుకునే ప్రతి చిన్న అడుగు ఒక గొప్ప ఆధ్యాత్మిక చర్యగా భావించాలని మనకు గుర్తు చేస్తోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. వినాయక చవితిని పురస్కరించుకుని రాజ్ భవన్ ఉద్యోగులు సిబ్బందికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ హితమైన మట్టి గణపతులను పూజించాలనే దానిపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో సహజ రంగులతో తీర్చిదిద్దిన మట్టి గణపతులను రాజ్ భవన్ సిబ్బందికి గవర్నర్ చేతుల మీదుగా పంపిణీ చేసినట్లు రాజ్ భవన్ ఓ ప్రకటనలో పేర్కొంది. తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ విఘ్నాలను తొలగించి అందరికీ ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం ప్రసాదించాలని ఆ విఘ్నేశ్వరుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. వాడవాడలా వెలిస్తే గణేష్ మండపాలలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించుకోవాలని కోరారు. ఈ గణపతి నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే మండపాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ సంవత్సరం కూడా వినాయక మండపాలకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్, షాదన్ కాలేజ్, నిరంకారి, ఓల్డ్ పిఎస్, సైఫాబాద్, మింట్ కాంపౌండ్, నెక్లెస్ రోడ్, రోటరీ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నేటి నుంచి సెప్టెంబర్ 6 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉందని, వాహనాలను దారి మళ్లిస్తామని పేర్కొన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలు వాడి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచలో గ్రీన్ ఎర్త్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రీన్ ఎర్త్ సొసైటీ నిర్వాహకులు రమేష్ రాథోడ్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుంచి మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా ప్రజలకు అందిస్తున్నామని, పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని అన్నారు. రసాయనాలతో కూడిన విగ్రహాలు పూజించి చెరువుల్లో, కాలువల్లో నిమజ్జనం చేయటం వల్ల జల వనరులు కాలుష్యానికి గురవుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో మరోసారి జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. పాల్వంచ పట్టణ కేంద్రంలో కూడాను వారు చేస్తున్నటువంటి కృషి అంటే మొక్కల్ని ప్రేమించాలి, మొక్కల్ని మనం నాటాలి, మన యొక్క పర్యావరణాన్ని కాపాడుకోవాలని చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా వారు చేస్తున్న కృషిని అభినందిస్తూ సత్కారం చేశాం. జీవ వైవిధ్యాన్ని, నీటి వనరులను కాపాడుకునేటువంటి మట్టి ప్రతిమలను లేదంటే పర్యావరణ హిత మట్టి గణపయ్యలనే కొలవాలని చెప్పేసి అందరినీ వేడుకుంటా ఉన్నాం. దైవభక్తితో పాటు సామాజిక స్పృహ కూడా కావాలి. అటువంటి సామాజిక స్పృహ కలిగించే విధంగా ఈరోజు వారు ఈ మట్టి వినాయకుల్ని పంపిణీ చేసే విధానం అనేది తప్పనిసరిగా హర్షించదగ్గ విషయం. ప్రకృతి మనుగడ సాధిస్తుంది అంటే మానవ జాతి కూడా మనుగడ సాధిస్తుంది. కాబట్టి ఇది మనందరి కోసం జరిగే ఒక ప్రయత్నం. ఇటువంటి ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఈ ప్రయత్నంలో భాగస్వామ్యం కావాలి. రాష్ట్రంలో మళ్లీ జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో దాని ప్రభావం తెలంగాణపై పడింది. హైదరాబాద్లో నిన్న సాయంత్రం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. పటాన్ చెరు, ఇష్నాపూర్, తెల్లాపూర్, లింగంపల్లి, మదీనాగూడ, మియాపూర్, కూకట్పల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, నారాయణగూడ, అంబర్పేట్, గోల్నాక, మలక్పేట్, రామంతపూర్లలో రాత్రి నుంచి ఏకబిగిన వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వినాయక చవితి నేపథ్యంలో వర్షపు నీటిలోనే భక్తులు వేడుకలు జరుపుకుంటున్నారు.
గుజరాత్ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్లోని హన్సల్పూర్లో సుజుకి మోటార్ ప్లాంట్లో ఈ విటారా బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. దీంతో పాటు గుజరాత్లోని టీడీఎస్ లిథియం అయాన్ బ్యాటరీ ప్లాంట్లో హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ల ఉత్పత్తిని కూడా మోదీ ప్రారంభించారు. ఈ జాయింట్ వెంచర్ ప్లాంట్ 80% బ్యాటరీలను దేశంలోనే తయారు చేస్తుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా ప్రయాణంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందన్నారు. హన్సల్పూర్లోని మారుతి సుజుకి ప్లాంట్ నుంచి భారత్లో తయారైన ఎలక్ట్రిక్ వాహనాలు 100 దేశాలకు ఎగుమతి కానున్నాయని తెలిపారు. హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోలైట్ ఉత్పత్తి కూడా ప్రారంభమైందని తెలిపారు. ఈ సందర్భంగా భారత్ జపాన్ స్నేహానికి కొత్త అధ్యాయాన్ని జోడిస్తుందని చెప్పారు. 2012లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మారుతి సుజుకుకి భూమి కేటాయించినట్లు గుర్తు చేశారు. మారుతి సుజుకి 13 ఏళ్లు పూర్తి చేసి టీనేజ్లోకి అడుగు పెడుతోందని, రాబోయే రోజుల్లో కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. गणेश उत्सव के इस उल्लास में आज भारत की मेक इन इंडिया इस यात्रा में एक नया अध्याय जुड़ रहा है. ये मेक इन इंडिया, मेक फॉर द वर्ल्ड हमारे उस लक्ष्य की तरफ एक बड़ी छलांग है. आज से भारत में बने इलेक्ट्रिक व्हीकल्स 100 देशों को एक्सपोर्ट किए जाएंगे. साथ ही आज हाइब्रिड बैटरी इलेक्ट्रोड मैन्युफैक्चरिंग भी स्टार्ट हो रही है. आज का ये दिन भारत और जापान की फ्रेंडशिप को भी नया आयाम दे रहा है. జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబా ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్లో పర్యటించనున్నారు. ఆగస్టు 29, 30 తేదీల్లో జరిగే 15వ ఇండియా జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో మోదీ పాల్గొంటారు. మోదీ పర్యటన వివరాలను విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ వెల్లడించారు. ప్రధాని హోదాలో మోదీ జపాన్లో పర్యటించడం ఇది 8వ కాగా ఇషిబాతో మొదటి శిఖరాగ్ర సమావేశమని తెలిపారు. భారత్ జపాన్ మధ్య రక్షణ, భద్రత, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, సాంకేతికత, ఆవిష్కరణల రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా ఇరు దేశాల ప్రధానమంత్రులు చర్చలు జరుపుతారని వెల్లడించారు. దీంతోపాటు ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన అంశాలపైన ఇరు దేశాల అధినేతలు చర్చించే అవకాశం ఉందని మిస్త్రీ తెలిపారు. India and Japan are two countries that share values, trust and strategic outlook on several issues. They are two of Asia's leading democracies and amongst the top 5 world economies. Our bilateral relations have expanded steadily in scope and ambition over the last decade, and today comprise trade and investment, defense and security, science and technology, infrastructure and mobility, people-to-people contact, and vibrant cultural engagement between the two sides. So the 15th summit will give both Prime Ministers the opportunity to do an in-depth review of these ties, take stock of progress in the last few years across multiple domains. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. కొత్తగా తయారు చేసిన ఉదయగిరి F-35, హిమగిరి F-34 యుద్ధ నౌకలను విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. ఈ నౌకలను డిజైన్, స్టెల్త్, ఆయుధాలు, సెన్సార్ వ్యవస్థల్లో అత్యాధునిక సాంకేతికతతో తయారు చేశారు.
దేశంలోని వేర్వేరు షిప్ యార్డులలో నిర్మించిన 2 ఫ్రంట్ లైన్ సర్ఫేస్ యుద్ధ నౌకలను ఒకేసారి జాతికి అంకితం చేయటం ఇదే ప్రథమం. బ్లూ వాటర్ పరిస్థితుల్లో రక్షణ బాధ్యతలను నిర్వర్తించే సామర్థ్యం ఈ నౌకల సొంతం. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ భారత రక్షణ రంగంలో ఈ 2 నౌకలు బహుళ పాత్రలు పోషించనున్నాయని అన్నారు. స్వదేశీ యుద్ధనౌక సామర్థ్యానికి ఈ నౌకలు ప్రతీకలని, ఆత్మనిర్భర్ భారత్కి ఇవి నిదర్శనమని అన్నారు. సాంకేతికత పరిజ్ఞానం ఈ నౌకల తయారీలో ప్రతిబింబిస్తోందని, 2050 నాటికి 200 యుద్ధ నౌకలను నిర్మిస్తామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. आज इन 2 वारशिप्स की एक साथ कमीशनिंग एक ट्रांसफॉर्मेटिव मूवमेंट का प्रतीक है और यह कमिटमेंट है, यह एक ट्रस्ट है. आईएनएस उदयगिरी और आईएनएस हिमगिरी उसी ट्रस्ट की ग्राउंड रियलिटी है. इन दोनों वारशिप्स एक सिंबल भी हैं. अब हम उन ऊंचाइयों को भी टच करेंगे जो हमने पहले कभी हासिल नहीं की थी. मुझे पूरा विश्वास है इंडियन नेवी और इंडियन डिफेंस इंडस्ट्री दोनों मिलकर इस हमारे सपने को, इस ड्रीम को पूरा करेंगे. साथियों, आज के जैसे अवसर सिर्फ हमारी ताकत का इवैल्यूएशन करने का अवसर नहीं होते हैं, बल्कि ये हमें सोचने का भी मौका देते हैं कि दुनिया कहां जा रही है, हम कहां तक पहुंचे हैं. కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్ అన్నీ అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా? 5,000 మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా? వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి. చెప్పవులే. వెల్కమ్ బ్యాక్. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలపడంతో అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు. తొలి రోజు అసెంబ్లీ సమావేశం పూర్తయ్యాక మంత్రివర్గం భేటీ కానుంది. బీసీలకు 42% రిజర్వేషన్లపై జీవో జారీ విషయమై కేబినెట్ సమావేశంలో చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. అసెంబ్లీ సమావేశాలను 3-4 రోజుల పాటు నిర్వహించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఈ సమావేశాల సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన 650 పేజీల నివేదిక సమగ్ర ప్రతిని అసెంబ్లీ మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలోనే చర్చకు పెడతామని, అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతకు ముందే ప్రకటించారు. ఇటీవల హైకోర్టుకు కూడా ప్రభుత్వం ఇదే విషయాన్ని నివేదించింది. అసెంబ్లీలో చర్చించిన తర్వాత తదుపరి ఏం చేయాలో నిర్ణయిస్తామని తెలిపింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ అధికారంలోకి రావటం కల్లా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. దొంగ ఓట్లతో బీజేపీ ఎంపీలు గెలిచారంటూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ దొంగ ఓట్ల జాబితాను బయటపెట్టడంతో పాటు వాటిని తొలగించాలంటూ ఎన్నికల కమిషన్కు లేఖ రాయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ సిద్ధమా అని ప్రశ్నించారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని పేర్కొన్నారు. దొంగ ఓట్లతో గెలిచారు అనటం ప్రజా తీర్పును అవమానించటమే అని అన్నారు. పీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలపై సీఎం స్పందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధుల కోసమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటున్నారు తప్ప కాంగ్రెస్కు అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదన్నారు. ఒక్కసారన్నా వార్డు మెంబర్ గెలిస్తే ప్రజలు ఎట్లా కన్విన్స్ చేయాలి, ఎట్లా గెలవాలన్నా ఉంటది. 35 సంవత్సరాల నుంచి నేను కంటిన్యూస్ గా ప్రజాప్రతినిధి. ఒక్కసారి కూడా వార్డు మెంబర్ గెలిచిన వాళ్ళకు ఓట్ల నుంచి ఏం తెలుస్తుంది? గంగాధరలో ఓటేసి, జగిత్యాల ఓటేసి, విమలాలో ఓటేసి అది అవుతుందా? చెప్పది అది సాధ్యం అవుతుందా? 2,20,000 ఓట్లతోని కరీంనగర్ ప్రజలు నాకు బ్రహ్మాండమైన మెజార్టీకి అప్పయ్యారు. ఈ 8 నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆ ఓటర్లను అవమానించినట్ట కాదా? రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. అసెంబ్లీ రద్దు చేయాలి, ఎన్నికల కమిషన్ లెటర్ రాయాలి, రాసి మొత్తం పూర్తిగా ఒక్కొక్క ఇంట్లో డబుల్ ఓట్లుండి అన్ని తీసేయమని చెప్పి లెటర్ రాయాలి. దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుర్రి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజకీయ సన్యాసం చేయటం తప్పదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలపై రాజేందర్ రెడ్డి స్పందించారు. 20 నెలల కాలంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాల అమలుతో ప్రజాపాలన కొనసాగుతోందని అన్నారు. తెలంగాణకు ఎవరు ఏం చేస్తారో చర్చకు రావాలని బండి సంజయ్కి నాయని రాజేందర్ రెడ్డి సవాలు విసిరారు. యూరియా కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న యూరియా నిల్వలు, సరఫరాపై మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ యూరియా విషయంలో కలెక్టర్లు, జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుంటూ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఆదేశించారు. ప్రైవేటు డీలర్ల వద్ద ఉన్న యూరియా నిల్వలపై రైతులకు వెంటనే అమ్మే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయించే వ్యాపారులు, అధిక ధరలకు విక్రయించే ఫెర్టిలైజర్స్ షాపు డీలర్లపై కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. యూరియా కృత్రిమ కొరత సృష్టించే వారిపై, వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ అది ప్రైవేట్ షాప్ అయినా, సొసైటీ అయినా, ఎక్కడ కూడా ₹1 ఎక్కువ రేటుకు అమ్మకుండా స్టాకు హోర్డింగ్ చేసి దాచిపెట్టే కార్యక్రమం చేయకుండా ఉండడం కోసం ప్రతి షాపు దగ్గర ప్రభుత్వ అధికారుల్ని అక్కడ ఉంచేటువంటి ఏర్పాటు చేయడానికి చెప్పడం జరిగింది. జిల్లాలోని ఇతర డిపార్ట్మెంట్లో ఉన్న స్టాఫ్ వాళ్ళు తీసుకొని ప్రతి షాపు దగ్గర ప్రభుత్వం ఉంచాలా. షాపు తెరిచినప్పటి నుంచి షాపు మూసేంత వరకు వచ్చినటువంటి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా చేసేటువంటి ఏర్పాటు ఒకటి చేస్తూ ఉన్నాం. కరెంట్ బిల్, కిరాణం, రాష్ట్రంలో యూరియా కొరతపై ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రైతుల అవసరాలకు సరిపడా యూరియా అందుబాటులో ఉందన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ కారణంగా ఇతర దేశాల నుంచి రావాల్సిన యూరియా రాకపోవటం వల్లే కొంత సమస్య వచ్చిందన్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ రైతులకు యూరియా కొరత లేకుండా చూసుకుంటున్నామని తెలిపారు. అంటే 2000 టన్నుల మెట్రిక్ టన్నుల యూరియా షార్టేజ్ ఎందుకు వచ్చిందంటే సింధూర్ పాకిస్తాన్ యొక్క యుద్ధం వల్ల, బయటి దేశాలైనటువంటి ముడి సరుకులు సకాలంలో రాకపోవడం వల్ల కొంత తక్కువ పర్సెంటేజ్ అంటే 2000 మెట్రిక్ టన్నుల యొక్క ఈ టైంకి రావాల్సినటువంటి యూరియా మన జిల్లాకు అందేగా రీచ్ కాలే. ఎక్కడ కూడా ఈ రోజు వరకు రైతులకు ఉన్నటువంటి ఏదైతే పంట పొలాల్లో పంట వేసిన ప్రకారం అందరికి కూడా అందజేయడం జరిగింది. ఎవరైతే కొంత ఆలస్యంగా పంటలు వేసినారు, కొంత ప్రాంతం ఆలస్యంగా పంటలు వేసిన వారికి ఎంతైతే యూరియా అందాలో అంత కొంత షార్టేజ్ ఉన్నటువంటి యూరియాను కూడా ఈ 2-3 రోజుల్లో కూడా ఈ 10 days లోపల కూడా ఆ యూరియా కూడా వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రం ఎంతైతే రిక్వెషన్ అవసరం ఉందో అంత పంపించడం జరిగింది. తెలంగాణలో యూరియా కొరతపై రైతుల్లో అపోహలు కలిగించేలా కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ నేతలు కేంద్రంపై అసత్య ప్రచారాన్ని చేస్తున్నారని మహబూబ్నగర్ ఎంపీ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో దూరదర్శన్తో మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా కొరతకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య పాలనేనని అన్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడా ఎరువుల కొరత లేకపోయినా ఒక తెలంగాణలో మాత్రమే ఇలాంటి పరిస్థితులు రావడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని అన్నారు. ఇక్కడ మీరు సరిగ్గా మేనేజ్మెంట్ చేయలేక, సరిగ్గా రైతులకు అందియలేక మొట్టమొదటిగా మంత్రి చెప్పే యూరియా లేదు, యూరియా తక్కువ ఉంది అని చెప్పే వరకు రైతులలో ఒక ఆందోళన. ఆ ఆందోళనతో రైతులందరూ కూడా ఉన్న ఎక్కడ వాళ్ళు అక్కడ మార్కెట్ లో కూడా యూరియా ఉన్నా కూడా దాచిపెట్టుకొని బ్లాక్ మార్కెటింగ్ చేయడం మొదలుపెట్టింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది పూర్తి బాధ్యత. ఈ రోజు ఈ వైఫల్యానికి, రైతుల ఇబ్బందులకు, రైతుల కష్టాలకు కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన వైఫల్యము. కేంద్ర ప్రభుత్వం ఇన్ని రోజులు
గత 10 సంవత్సరాలు 11 సంవత్సరాల నుంచి రైతులు ఎక్కడైనా ఏదైనా యూరియా సంచి కోసం ఇంత ఇబ్బంది పడ్డారా? ఇది కేవలం ఈ రోజు ఇబ్బంది పడుతుందంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం మాత్రమే. కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్ అన్నీ అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా? 5,000 మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా? వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి వద్దు, ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి. చెప్పవులే, ఇక వెళ్ళమ్మా. ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. వార్తలకు తిరిగి స్వాగతం. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం వేగవంతం చేస్తుంది. ఇందులో భాగంగా పంచాయతీల్లో ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్ విడుదల చేస్తుంది. ఈ నెల 28న పంచాయతీలు, వార్డుల వారీగా ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ నెల 29న జిల్లా స్థాయి, 30న మండల స్థాయిలో రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ నెల 28 నుంచి 30 వరకు అభ్యంతరాలను స్వీకరించి సెప్టెంబర్ 2న ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తామని ఎన్నికల సంఘం పేర్కొంది. కరీంనగర్ జిల్లా ఎస్ఆర్ఆర్ కాలనీ ఆరేపల్లిలో నివాసం ఉంటున్న 41 సంచార కుటుంబాలకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేక చొరవతో గుర్తింపు పత్రాలు అందనున్నాయి. సంచార జీవనం గడుపుతున్న కుటుంబాలకు ఎటువంటి గుర్తింపు పత్రాలు కానీ, ఆధార్ కార్డులు కానీ, బర్త్ సర్టిఫికెట్లు, ఇతర ధృవీకరణ పత్రాలు లేవు. దీంతో వారికి ప్రభుత్వ పథకాలు అందకుండా పోయేవి. వారందరూ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ను కలిసి తమ గోడును విన్నవించుకోగా కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేక చొరవ తీసుకుని రెవెన్యూ, మున్సిపల్, వైద్య, జిల్లా బాలల సంరక్షణ విభాగాలకు ఆదేశాలు జారీ చేశారు. దీనిలో భాగంగా ఇప్పటికే కొంతమందికి ఆధార్ కార్డులు రాగా తాజాగా కరీంనగర్ జిల్లా డిస్టిక్ ప్రధాన ఆసుపత్రిలో ఆ సంచార జాతుల చిన్నారులకు వయస్సు నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా బాలల సంరక్షణాధికారి పర్వీన్ తెలిపారు. పిల్లలకు దంత పరీక్షల ద్వారా వయస్సును నిర్ధారిస్తున్నట్లు డాక్టర్ నవీన తెలిపారు. ఆధార్ క్యాంపు పెట్టడం జరిగింది. ఆధార్లో బర్త్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆధార్ రావడం జరిగింది. తర్వాత బర్త్ సర్టిఫికేట్ లేని వాళ్ళకి ఎలా అనేసి మళ్ళీ కలెక్టర్ గారికి అడిగితే కలెక్టర్ గారు మెడికల్ టీంకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో జిల్లా సంక్షేమాధికారి గారు నాకు ఆదేశం ఇచ్చారు, జిల్లా కలెక్టర్ గారు ఇట్లా క్యాంపు పెట్టిమన్నారు. సో సూపరింటెండెంట్ గారితో మాట్లాడేసి, హాస్పిటల్ సూపరింటెండెంట్తో మాట్లాడేసి, ఇక్కడ ఉన్న కమ్యూనిటీ లీడర్తో మాట్లాడేసి ఇక్కడ ఈరోజు మెడికల్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాం. టోటల్ 42 చిల్డ్రన్స్కి ఈరోజు ఏజ్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది త్రూ డెంటల్ అనేది జరిగింది. ఎస్ఆర్ఆర్ కాలనీ ఆరేపల్లి దగ్గర సంచార జాతుల పిల్లలని ఒక 40 మెంబర్స్ని మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కరీంనగర్కి తీసుకురావడం జరిగింది. వాళ్ళకి సరి అయిన ఆధార్ కానీ ఏది లేనందున వాళ్ళ ఏజ్ సర్టిఫికేట్ కూడా లేదు. దానికోసమని స్పెషల్గా మెడికల్ టీమ్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. టీమ్ నిపుణుల కమిటీ నిర్ధారణ చేసిన విధంగా వాళ్ళకి ఏజ్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని పెంచేందుకు టీచర్ లెర్నింగ్ మెటీరియల్ ఎంతగానో ఉపయోగపడుతుందని మహబూబాబాద్ జిల్లా సైన్స్ అధికారి అప్పారావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా అనంతారం గ్రామంలోని తెలంగాణ రాష్ట్ర మోడల్ పాఠశాలలో జిల్లా స్థాయి టీచర్ లెర్నింగ్ మెటీరియల్ మేళా నిర్వహించారు. ఈ మేళాలో ఉపాధ్యాయులు ప్రదర్శించిన ఎగ్జిబిట్లను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా సైన్స్ అధికారి అప్పారావు మాట్లాడుతూ జిల్లాలోని 18 మండలాల నుంచి ఎంపికైన 108 ఎగ్జిబిట్లను ఈ మేళాలో ప్రదర్శించామని, తెలుగు, ఇంగ్లీషు, పరిసరాల విజ్ఞానం, గణిత శాస్త్రం సబ్జెక్టుల నుంచి ఉపాధ్యాయులు తయారు చేసి ప్రదర్శించిన కృత్యాధార బోధన ఎగ్జిబిట్లు ఎంతగానో ఆకట్టుకున్నాయని, వీటి ద్వారా బోధన సులభతరం అవుతుందని అన్నారు. ఈ ఎగ్జిబిట్లలో ఉత్తమమైన 8 ఎగ్జిబిట్లను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామన్నారు. 18 మండలాల్లో జరిగినటువంటి టాప్ 10 ఎగ్జిబిట్స్ ఏవైతే ఉన్నాయో టీఎల్ఎంస్ జిల్లా స్థాయిలో ఈరోజు ప్రదర్శిస్తున్నారు. దీంట్లో 18 మండలాల నుంచి ప్రతి మండలం నుంచి 10 చొప్పున 180 ఈ యొక్క టీఎల్ఎం తీసుకురావడం ఉపాధ్యాయులు జరిగింది. వీటిలోంచి టాప్ 8 సెలెక్ట్ చేసి స్టేట్ లెవెల్కి పంపించడం జరుగుతుంది. ఇక్కడ ఇలా ప్రదర్శించడం వల్ల ఏ స్కూల్లో వాళ్ళు బెటర్గా చేసిన అన్నీ కూడా
అన్ని ఉపాధ్యాయులు చూడడం వలన అన్ని పాఠశాలలకు కూడా ఉపయోగపడతాయి. ఈ టీఎల్ఎం ద్వారా బోధన చేస్తే విద్యార్థులు ఆసక్తికరంగా చేయడం ద్వారా నేర్చుకోవడం వల్ల ఎక్కువ కాలం వాళ్ళు గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు, వాడవాడన వెలస్తున్న గణనాథులు, ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకుంటున్న ప్రజలు, దేశ ప్రజలకు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి. ఈసారి కూడా మండపాలకు ఉచిత విద్యుత్ కొనసాగిస్తున్నామన్న రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో నిన్న రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం. ఈ నెల 30 నుంచి శాసనసభ సమావేశాలు. ఉత్తర్వులు జారీ చేసిన అసెంబ్లీ కార్యదర్శి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్పై సమగ్ర చర్చ చేపట్టనున్న శాసనసభ మండలి. రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్. రేపు జాబితా విడుదల, 30వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ, సెప్టెంబర్ 2న ఫోటోలతో సహా తుది జాబితాను విడుదల చేస్తామన్న రాష్ట్ర ఎన్నికల సంఘం. విశాఖ వేదికగా ఉదయగిరి, హిమగిరి యుద్ధ నౌకలను జాతికి అంకితం చేసిన రాజ్నాథ్ సింగ్. స్వదేశీ యుద్ధ నౌక సామర్థ్యానికి ఈ నౌకలు ప్రతీకలని రక్షణ మంత్రి కితాబు. రాష్ట్రంలో యూరియా కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి జూపల్లి. రైతుల అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్. యూరియా కొరతకు కాంగ్రెస్ అసమర్థ పాలనే కారణమన్న ఎంపీ డీకే అరుణ. బంగాళాఖాతంలో అల్పపీడనం నేడు మరింత బలపడే అవకాశం. 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.